హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఫాదర్ కొలంబో సంబంధించి ఈ కాలేజీలో క్యాస్ట్ వైజ్గా ర్యాంకు, మెరిట్ ర్యాంకు, స్టేట్ ర్యాంకు, క్యాస్ట్ ర్యాంకు, రౌండ్ వైజ్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా, అంటే ఎవరికి సీట్ వచ్చింది, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ క్యాస్ట్లో ఎంత ర్యాంక్ వచ్చింది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఫాదర్ కొలంబోని ఎందుకు చూజ్ చేశారంటే, అన్ని కాలేజీల పైన కూడా వీడియోలు చేస్తూ ఉన్నాను. ఎస్పెషల్గా చాలామంది కూడా అడిగిన డౌట్ ఏంటంటే, సార్ మనకు ఎస్సీ ఎస్టీలో లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మరి 24లో ఎంత కట్ ఆఫ్ కావచ్చు, బీసీలో ఎంత కట్ ఆఫ్ కావచ్చు, ఎస్సీలో ఓపెన్లో ఎంత కట్ ఆఫ్ కావచ్చు అని అడుగుతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్లో చాలా కాలేజీలకి పర్మిషన్స్ వచ్చినాయి, అంటే న్యూ మెడికల్ కాలేజెస్. దాంట్లో మనం ఎస్పెషల్గా చెక్ చేసుకుంటే కనుక మనకు సిఎంఆర్ కాలేజీ, ఫాదర్ కొలంబో, అరుంధతి మెడికల్ కాలేజ్, ఈ 3 కాలేజెస్ మనకు న్యూ మెడికల్ కాలేజ్, న్యూ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. అయితే దీంట్లో లీస్ట్ కట్ ఆఫ్ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయిందంటే ఫాదర్ కొలంబో అప్ టు రౌండ్ 3 వరకు వచ్చేసింది. మరి మిగతా ఎందుకంటే సిఎంఆర్ కానీ మనకు ఈ అరుంధతి మెడికల్ కాలేజ్ కానీ హైదరాబాద్ సరౌండింగ్లో ఉండడంతో, సో ఫస్ట్ అయితే సిఎంఆర్, తర్వాత అరుంధతి, తర్వాత ఫాదర్ కొలంబో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో కాలేజ్ కూడా, ఇది కూడా మనకు ప్రతిమ న్యూ మెడికల్ కాలేజ్, ఇది వరంగల్లో ఉంటుంది, ఇది కూడా న్యూ మెడికల్ కాలేజే, కాకపోతే ఇంకొక ఇయర్ ముందు వచ్చిందన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, ఈ పర్టికులర్ ఫాదర్ కొలంబో కాలేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్లో ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ కాలేజ్ గురించి తెలుసుకునే ముందు నేను jaypal.com గురించి మీకు చెప్పాలి. ఒక కాలేజ్ గురించి నేను చెప్పడం కాదు, ప్రతి కాలేజ్కి సంబంధించిన అప్డేటు రౌండ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, వాళ్ళకు వచ్చిన మార్కులు ఎంత, వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళ స్టేట్ ర్యాంక్ ఎంత, స్టేట్ మెరిట్ ఎంత, దాంతోపాటు ఆ పర్టికులర్ క్యాస్ట్లో ఆ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, ఇది ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు మీరే తెలుసుకోవచ్చు. సో దీనికోసం jaypal.comని మనం ఓపెన్ చేయడం జరిగింది. సో దీంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి కూడా మీకు ముందే చెప్తాను. ఈ jaypal.com మీరు గూగుల్కి వెళ్ళేసి జైపాల్ లాండే అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లింకే jaypal.com అనేది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి, లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 599 ప్లాను, 799 ప్లాను. ఇంతకుముందు చెప్పినటువంటి కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ ఏకి సంబంధించిన కట్ ఆఫ్స్ తెలుసుకోవాలనుకుంటే మనకు 599 ప్లాన్లో టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో 799లో మేనేజ్మెంట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందన్నమాట. సో దానివల్ల ఉపయోగం ఏంటి అనేది, ఈ పర్టికులర్ కాలేజీకి సంబంధించిన రిపోర్ట్స్ కనుక మీరు చెక్ చేసుకుంటే మిగతా కాలేజెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ఐడియా వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ గురించి లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే 799 ప్లాన్తో నేను ఆల్రెడీ ఒక అకౌంట్ తీసుకున్నాను కాబట్టి, సో దీనికి సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్ నాకు వాట్సాప్ ద్వారా కానీ జీమెయిల్ ద్వారా కానీ వచ్చాయి. సో నేను నాకు ఇచ్చినటువంటి క్రెడెన్షియల్ని బేస్ చేసుకొని ఐఎమ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని మెయిల్లో వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ని డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అని వస్తాయి. అంటే ఆల్ ఇండియా ర్యాంకు, ఆల్ ఇండియా కోటా వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ కావచ్చు, ఏపీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ కావచ్చు, తెలంగాణ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా సర్క్యులర్స్ ఉంటే కనుక ఆ సర్క్యులర్స్ అన్నీ కూడా ఇక్కడైనా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మరి ఇవాళ మన ఫాదర్ కొలంబో గురించి, అటు ఒక పర్టికులర్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక సింగిల్ క్లిక్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే, సో వెరీ సింపుల్. ఇక్కడ ఈ సైట్ ఓపెన్ చేసే ముందు మన వెబ్సైట్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఫాదర్ కొలంబోకి సంబంధించిన కాలేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఇక్కడ మనకు ఏవైతే లింకులు ఉన్నాయో టీఎస్ అలాట్మెంట్ కేటగిరీ ఏ, ఏపీ అలాట్మెంట్ కేటగిరీ అని, సో ఈ కేటగిరీ ఏకి సంబంధించి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి టీఎస్ అలాట్మెంట్ కేటగిరీ ఏ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ అని చెప్పేసి ఈ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ని క్లిక్ చేశాను. ఈ లిస్ట్ని క్లిక్ చేయగానే మనకు తెలంగాణలో ఎంబీబీఎస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అప్ టు 2023 కౌన్సిలింగ్ వరకు, ఆ కౌన్సిలింగ్లో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఏంటి, దాంట్లో మన ఫాదర్ కొలంబో గురించి అనుకున్నాం కాబట్టి ఈ ఫాదర్ కొలంబో మనం ఇక్కడ 53 ప్లేస్లో ఉంది.
సో ఇది క్లిక్ చేస్తున్నాం. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 2023లో స్టార్ట్ చేస్తాం. జస్ట్ ఆ కాలేజ్ గురించి ఒక సింగిల్ క్లిక్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, లాగిన్ చేసిన తర్వాత ఫాదర్ కొలంబోకి సంబంధించి వ్యూ అని చెప్పేసి క్లిక్ చేశాను. వ్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్ కాలేజ్ కోడ్ అంటే మనకు కౌన్సిలింగ్ టైంలో ఇది యూజ్ అవుతుంది, FCIM ఈ కాలేజ్ కోడ్. ఇది మనకు నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 150 సీట్స్. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 2023లో అయితే స్టార్ట్ చేశారు. ఒకసారి కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే మరి 2022, 2021 ఎందుకంటే ఇక్కడ ఈ కాలేజ్ లేదు, మిగతా కాలేజెస్ ఉన్నాయి కానీ ఈ కాలేజ్ అప్పుడు లేదు కాబట్టి మనకు 23 కట్ ఆఫ్ ప్రకారంగా చెక్ చేసుకుంటే కేవలం మార్కులే. మనకు రౌండ్ 1లో ఓపెన్ కేటగిరీలో లీస్ట్ కట్ ఆఫ్ 478 దగ్గర స్టార్ట్ అయిందండి. 478 దగ్గర స్టార్ట్ అయితే లాస్ట్కి వచ్చేసరికి 452 వరకు కూడా మనకు సీట్ అయితే రావడం జరిగింది. సో ఇది చెక్ చేసుకోవచ్చు. అంటే 450 కూడా వచ్చినాయి, 451 వచ్చినాయి. బట్ లాస్ట్ రౌండ్లో మనకి ఏం జరుగుతుంది అంటే కొంతమందికి అదృష్టం కలిసి వస్తాయి. దాన్ని ఏమంటామంటే స్టే వేకెంట్ రౌండ్ అని అంటాం. సో దానికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో మొత్తం మీద అయితే మనకు మనకు ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్కి సంబంధించి రౌండ్ 1లో 478, రౌండ్ 2కి వచ్చేసరికి 453, నెక్స్ట్ రౌండ్ 3 452, 452 ఈ విధంగా వచ్చేసింది. ఒక్కసారి ఈ పర్టిక్యులర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓసీలో అంటే ఓపెన్ కేటగిరీలో వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే ఓసీ క్యాస్ట్లో 1091. అదేవిధంగా ఓపెన్ మెరిట్ తెలంగాణ ఓపెన్ మెరిట్ ర్యాంకులో చెక్ చేసుకుంటే తెలంగాణకు సంబంధించి 2915 సారీ ఈ విధంగా మనకు క్యాస్ట్ ర్యాంకు. అదేవిధంగా లోకల్ ఓపెన్ అంటే ఈ లోకల్ ఓపెన్ మెరిట్లో SC, ST, BC తెలంగాణకు సంబంధించి మనం ఏ పొజిషన్లో ఉన్నామో తెలుసుకోవడానికి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ చాలామంది ఉన్నారు, దాంట్లో 200 సీట్లు ఫిల్ అవుతాయి. దాంట్లో మనకి ఈడబ్ల్యూఎస్ కింద కనుక చెక్ చేసుకుంటే వీళ్ళ ర్యాంకు అంటే ఈడబ్ల్యూఎస్ కింద ర్యాంకు 378. వాళ్ళకు క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, స్కోర్ ఎంత వచ్చేసింది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి చెక్ చేసుకోవచ్చు. ఇది రౌండ్ 1కి. మరి లాస్ట్ రౌండ్ పైన క్లిక్ చేసుకున్నప్పుడు లాస్ట్ రౌండ్లో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చెక్ చేసుకుంటే లోకల్ ఓపెన్ ఎయిర్ మెరిట్ ఎంత వచ్చింది 4000 చేంజ్. అంటే మనకు 478 నుంచి 452కి వచ్చేసరికి ఎంత వచ్చేసింది. నెక్స్ట్ ఓసీలో క్యాస్ట్ ర్యాంక్ ఇందాక చెక్ చేసుకుంటే 1091 అని ఉంది. కానీ లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి దాదాపు 1380 మెంబర్స్ ఎవరైతే ఓసీ క్యాస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చేసినట్టే. సో ఈ విధంగా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్న ప్రయత్నం చేసి ఓపెన్ కేటగిరీకి సంబంధించి. ఇక బీసీఏకి సంబంధించి 393 దగ్గర స్టార్ట్ అయిపోయి 382 అంటే దాదాపుగా మనం బీసీఏ కనుక చెక్ చేసుకుంటే ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా మనకు ఓపెన్ కేటగిరీ చెక్ చేసుకుంటే 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మరి ఈ డిఫరెన్స్ మరి ఇయర్ కూడా ఉంటుందా అంటే సో ఏ మార్క్ దగ్గర ఎంతమంది ఉంటారు అనేది కూడా మనం చూసుకోవాలి. సో అది కూడా నేను లాస్ట్లో మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బీసీసీకి సంబంధించి ఏంటన్నా బీసీసీకి సంబంధించిన కట్ ఆఫ్ ఇక్కడ లేదు. బీసీసీకి సంబంధించి కట్ ఆఫ్ ఎంత మనకు బీసీసీలో ఓన్లీ 1% ఆఫ్ సీట్లే ఉంటాయి. ఎన్ని సీట్లు ఉంటాయి టోటల్గా మనకు 55 సీట్లు మట్టుకు ఉంటాయి. అంటే 5500 సీట్లు ఉన్నాయి కాబట్టి బీసీసీలో ఓన్లీ 1% సీటే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలేజ్ సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఆ మెరిట్ రూల్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మనకు ఆ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి సో బీసీసీకి సంబంధించిన రిజర్వేషన్ ఓన్లీ 1% ఉంది కాబట్టి సో దీంట్లో అయితే మనకు బీసీసీ వాళ్ళు ఎవరికి రాలేదు. ఇక నెక్స్ట్ బీసీడీ. ఇక నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే బీసీడీకి కానీ ఓపెన్ కేటగిరీ కానీ మీరు చెక్ చేసుకుంటే జస్ట్ 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంది రౌండ్ 1కి. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి కనుక చెక్ చేసుకుంటే 452, 450 అంటే 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది బీసీడీకి. అంటే బీసీడీ కానీ ఓపెన్ కానీ ఆల్మోస్ట్ కొంత సిమిలర్గానే ఉంటాయి. ఫుల్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో మనకు రౌండ్ 1లో 476 రికార్డ్ అయితే రౌండ్ 2కి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 476 పైన క్లిక్ చేసినప్పుడు ఇక చెక్ చేసుకుంటే 476 వీళ్ళకి వచ్చినటువంటి ఓసీ బీసీడీలో అంటే తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో దాంట్లో 492 మెంబర్స్ ఎవరైతే టాప్లో బీసీడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చినట్టే. ఇది క్యాస్ట్ ర్యాంక్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది మన సైట్లో. ఇది మీకు ఎక్కడ కూడా దొరకదు. అంటే వాళ్ళు ఇచ్చిన మెరిట్ లిస్ట్లో కూడా మీరు క్యాల్కులేషన్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మరి 24కి సంబంధించిన మెరిట్ లిస్ట్ రాగానే దాంట్లోకి ఆటోమేటిక్గా మనకు ఆ రికార్డ్ అనేది ఫెచ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా దీని వెనకాల మన సాఫ్ట్వేర్ అంతా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి మీకు 23 రికార్డ్ ఏ విధంగా అయితే వస్తుందో 24 కౌన్సిలింగ్ ఎలా అయితే రన్నింగ్లో జరుగుతుందో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మన దీంట్లో అప్లోడ్ చేయగానే ఈ విధంగా మీకు
రిపోర్ట్స్ వస్తుంది. దాంట్లో మనం సార్ నా ర్యాంక్ వచ్చేసి నేను 493లో ఉన్నాను, 492 వరకు సీట్ వచ్చింది, మరి నాకు సీట్ వస్తుందా అంటే రౌండ్ 1లో. అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. అంటే రౌండ్ 1కి రౌండ్ 2కి క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇక్కడ ఈ 440 పైన క్లిక్ చేసుకుంటే చెక్ చేసుకోండి. సో అక్కడ ఎంత వచ్చింది క్యాస్ట్ ర్యాంకు, మళ్ళీ రౌండ్ 2కి వచ్చేసరికి ఎంత వచ్చేసింది, ఓపెన్ క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఈ విధంగా చెక్ చేసుకుని ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఫాదర్ కొలంబోలో మొత్తం మీద అయితే మనకు 476 దగ్గర స్టార్ట్ అయిపోయి 440టీకి అయితే బీసీడీకి అయితే ఎండ్ అయిపోయింది. ఇక బీసీఈకి సంబంధించి చెక్ చేసుకుంటే లేదు మైనార్టీకి సంబంధించిన కోటా కూడా ఉంటుంది, మైనార్టీ కాలేజెస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి లాస్ట్ రౌండ్ వరకు ఏం జరుగుద్ది అనేది చెప్పలేం. సో మొత్తం మీద అయితే 453 దగ్గర స్టార్ట్ అయిన రౌండ్ 1 లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి 433కి అయితే ఎండ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎస్సీ క్యాస్ట్ కూడా చాలామంది అడుగుతున్నారు. 453 దగ్గర స్టార్ట్ అయినటువంటి రౌండ్ 1 లాస్ట్కి వచ్చేసరికి ఎస్సీ కదా, సో 394 దగ్గర స్టార్ట్ అయినటువంటి ర్యాంక్ మార్కులు 390కి క్లోజ్ అయిపోయింది. ఒకసారి ఈ 394 పైన క్లిక్ చేద్దాం. ఈ 394 పైన క్లిక్ చేసినప్పుడు ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకు ఎంత పర్సెంటేజ్ ఉంటాయంటే 15% ఆఫ్ సీట్లు ఉంటాయి. కాబట్టి చాలా సీట్లు అన్ని క్యాస్ట్ల కంటే వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట సీట్లు. సో వీళ్ళ క్యాస్ట్ ర్యాంక్ అంతా 757 మెంబర్స్కి, టాప్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా రౌండ్ 1లోనే సీట్ వచ్చింది. అదే ఎస్సీ 390 వరకు ఇక చెక్ చేసుకుంటే 700 అంటే దాదాపుగా టాప్లో ఉన్న 100 ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సీట్ వచ్చేసినట్టే వాళ్ళ క్యాస్ట్ ప్రకారంగా, అంటే తెలంగాణలో ఎస్సీకి సంబంధించి. సో ఈ విధంగా ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి చెక్ చేసుకుంటే 405 నుంచి స్టార్ట్ అయిపోయి 400 వరకు అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈడబ్ల్యూఎస్ సంగతి ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఈ దీంట్లో ఉండరు. సో ఈడబ్ల్యూఎస్కి టోటల్గా ఎన్ని సీట్లు ఉంటాయని చెప్పాం, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మనకు 200 సీట్సే ఉంటాయి. ఆ రిజర్వేషన్ ఏంటి అనేది మీకు మళ్ళీ నేను సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత దానిపైన క్లారిటీగా చేస్తాను. కాబట్టి ఇక్కడ మనకు ఫాదర్ కొలంబోలో రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్ మార్కులు. ఇక ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేద్దాం, ఎందుకంటే మార్కులు ఒకసారి పెరగవచ్చు తగ్గవచ్చు, ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్ అనేది కొంత కాన్స్టెంట్గా ఉంటుంది. ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఓపెన్లో 1,31,000 ర్యాంక్ వచ్చింది, అప్ టు 1,60,000 వరకు కూడా వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. ఇది ఆల్ ఇండియా ర్యాంక్. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్ట్లో మీరు కనుక ఈ మెరిట్ లోపు ఉంటే మనకు ఫాదర్ కొలంబో అంటే ఫాదర్ కొలంబోలోనే సీట్ వచ్చిందంటే మొత్తం అయితే ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పొచ్చు. సో ఈ విధంగా మార్కులు కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు, కట్ ఆఫ్ స్టేట్ మెరిట్. మరి ఇదే విధంగా రానున్న 24లో రౌండ్ 1 కాగానే రౌండ్ 2 కాగానే ఏ మార్కు దగ్గర ఆగింది, ఏ క్యాస్ట్ ర్యాంక్ దగ్గర మార్క్ ఆగింది, అక్కడ నుంచి మనం ఎంత దూరంలో ఉన్నాం. సో ఇలా చాలా రిపోర్ట్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇవి మొత్తం అయితే ఫాదర్ కొలంబోకు సంబంధించి ఒకసారి వెబ్సైట్ కనుక ఓపెన్ చేద్దాం. సో వెబ్సైట్ నేను కూడా తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు తెలిసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పాపని ఇందులో జాయిన్ అయింది. సరే కాలేజ్కి వెళ్ళాము, లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, సీట్ వస్తుందో లేదో అని చెప్పేసి కంగారుగా ఉండే. ఆయన ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఫాదర్ కొలంబో అయితే న్యూ మెడికల్ కాలేజ్, అంటే చాలా వరకు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చాయి. సో దీంట్లో అన్ని కంపేర్ చేసుకుంటే వీళ్ళకైతే పక్కా బిల్డింగ్ ఉంది, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ కాలేజ్ కానీ అయితే బాగానే ఉంది అని చెప్పేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నా ఆ కాలేజ్కి పర్మిషన్ అయితే రాదు. కాబట్టి సో లాస్ట్ ఇయర్లోనే మనకు ఈ కాలేజ్ పర్మిషన్ వచ్చింది. సో ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది. అంటే ఇది లీస్ట్లో కట్ ఆఫ్ అయినంత మాత్రాన్ని నేను జాయిన్ కావద్దు అనట్లేదు. ఏదైనా సరే కేటగిరీ ఏలో అవకాశం ఉంటే, ఎందుకంటే మేనేజ్మెంట్కి వెళ్తే చాలా డబ్బులు అంటే ఖర్చుతో కూడుకుంది. కాబట్టి మనకు ఇప్పుడు ఫాదర్ కొలంబోలో సీట్ వస్తే డెఫినెట్గా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో కొన్ని గవర్నమెంట్ కాలేజీలు అంటే నేను పేరు చెప్పను కానీ కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కంటే ఈ సిఎంఆర్ అరుంధతి ఫాదర్ కొలంబో కాలేజెస్ చాలా వరకు బెటరే. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఈవెన్ బిల్డింగ్స్ కూడా కరెక్ట్ లేనటువంటి కేసెస్ అయితే చూసాం. కాబట్టి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఫాదర్ కొలంబోలో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయొచ్చు. దీంట్లో ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ క్యాంపస్ లైఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ అంటే A to Z ఇన్ఫర్మేషన్ అంతా కూడా హాస్టల్ ఫెసిలిటీస్, అక్కడ ఉన్నటువంటి సెమినార్ ఆడిటోరియం, ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్లు ఇచ్చారు. వాళ్ళకు అనుసంధానమైనటువంటి హాస్పిటల్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను కూడా ఒకసారి వెళ్ళాను. సో చాలా బాగుంది. సో మీకు కనుక
అంటే ఈ పర్టికులర్ కాలేజీలో సీట్ వస్తే జాయిన్ కావాలా వద్దా అని చెప్పేసి అలాంటి డైలామా ఏం అవసరం లేదు. సో ఇది ఫైనాన్షియల్తో కూడుకున్నటువంటి ఖర్చు. ఎంబీబీఎస్ అంటేనే ఎక్కడ సీట్ వస్తే అక్కడ జాయిన్ అయిపోవడమే. ఎందుకంటే మనకు ఆ విధంగా జాయిన్ అవ్వకుంటుంటే ఫర్దర్ రౌండ్కి అవకాశం ఉంటుంది. ఏ రౌండ్ వరకు అవకాశం ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు. రౌండ్ 1 రౌండ్ 2 వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఫర్దర్గా కూడా మీకు నేను కౌన్సిలింగ్ జరిగేటప్పుడు కూడా ఆ వీడియోలు చేస్తూ ఉంటాను, దాని నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంకొక క్వశ్చన్ అడిగారు కదా సార్ మీరు, మనకు ఈ కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉందండి. ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పేసి ఒక టూల్ ఉందండి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్. సో ఇంతకుముందు మీకు చెప్పాను దాదాపుగా 450 నుంచి స్టార్ట్ చేస్తే 720 మార్క్స్ కదా మనకు. ఒకసారి చెక్ చేద్దాం. అంటే 450 వరకు సేఫ్ స్కోర్ అందరు చెప్తా ఉన్నారు కదా. మరి మనకు చెక్ చేసుకుంటే ఎక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ మీరు మార్కులు కానీ చెక్ చేసుకుంటే 450 మార్క్ నుంచే 720 మార్కులు వచ్చినటువంటి మార్కులను కన్సిడర్ చేసుకుంటే మనకు 2023లో చూడండి 4391 మెంబర్స్ ఉన్నారండి. 4391 అంటే 450 మార్క్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 720 మార్క్ వరకు ది హైయెస్ట్ కాంపిటీషన్. ఇంతవరకు ఇంత కాంపిటీషన్ ఇక్కడ లేదండి. సో 450 నుంచి 720 మధ్య వచ్చిన మార్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కౌంట్ కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా 4391 మెంబర్స్ ఉన్నారు. అదే 21లో 3600 ఉన్నారు, 2020లో 4000 ఉన్నారు, 2022లో 3246 ఉన్నారు. మరి ఈ లాస్ట్ గడిచిన 2 సంవత్సరాల కాంపిటీషన్ లెవెల్ కనుక చెక్ చేసుకుంటే దాదాపుగా 1000 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిందంటే లాస్ట్ ఇయర్లో మనకు కొన్ని కాలేజెస్ కూడా యాడ్ అవ్వడము, మార్కులు ఎక్కువ రావడము. కాబట్టి అది మనకు లాస్ట్ ఇయర్ దాదాపుగా ఒక 1000 సీట్స్ పెరిగినాయి. ఆ 1000 సీట్స్కి అనుగుణంగా ఇక్కడ కట్ ఆఫ్ కూడా అదే విధంగా ఉంది. అంటే చెక్ చేసుకుంటే మనకు 2022, 2023కి కట్ ఆఫ్లో పెద్ద తేడా ఏం లేదు, సిమిలర్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఇయర్ అంతకుముందు అయితే 449కి ఓపెన్ కట్ ఆఫ్ అయిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ 452, 451 దాకా కూడా కట్ ఆఫ్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూస్తాం. దానికి కారణాలు ఏంటి అంటే ఇక్కడ 1000 మెంబర్స్ పెరిగారండి. అంటే 1000 మెంబర్స్ అంటే కాంపిటీషన్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ కట్ ఆఫ్ అంటే సీట్లు పెరిగినప్పటికీ కూడా కట్ ఆఫ్లో ఎలాంటి తేడా అయితే రాలేదు. ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఒకవేళ 2024కి సంబంధించి లిస్ట్ కనుక మనకు అప్లోడ్ చేయగానే ఇప్పుడు ఈ కౌంట్ ఏదైతే ఉందో మరి 2024కి సంబంధించినటువంటి కౌంట్ కనుక మనకు 3000లో వస్తుందా 4000లో వస్తుందా, ఏ ఇయర్కి మనకు ఈక్వల్ ఉంటుంది డిపెండ్ చేసుకొని మనము ఆ కట్ ఆఫ్ ప్రిడిక్షన్ కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. మరి ఈ 4991 మెంబర్స్ ఎవరు, సో వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ ఏంటి, వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడ 720 పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 750 పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 710 పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి టీఎస్ మెరిట్ 2021, 2022, 2023 ఆ మెరిట్ లిస్ట్లో ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏయూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏపీకి సంబంధించి వాళ్ళకు సంబంధించి వాళ్ళ ర్యాంక్ ప్రిడిక్షన్, వాళ్ళకు వచ్చిన మార్కులు ఎంత, వాళ్ళ కాంపిటీషన్ ఎంత. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన చాలా క్లారిటీగా పక్కాగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం దీంట్లో సేకరించడం జరిగింది. అంటే తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి దీంతో పాటు కూడా చాలామంది ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే ఆల్ ఇండియా కౌన్సిల్ గురించి అడుగుతున్నారు. ఆ రిపోర్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయి, మీకు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీకు ఫాదర్ కొలంబోకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఏ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో మిగతా కాలేజెస్ ఇక్కడ ఏం లేదండి. తెలంగాణకు సంబంధించి ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా కాలేజెస్ కనిపిస్తాయి. దాంట్లో గాంధీ మెడికల్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా సిద్దిపేట మెడికల్ కాలేజ్కి సంబంధించి క్లిక్ చేస్తే సిద్దిపేట మెడికల్ కాలేజ్ గురించి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా కామారెడ్డి కాలేజ్ గురించి అంటే కామారెడ్డి, ఈ విధంగా ఒక సింగిల్ క్లిక్ పైన మార్కులు లేదన్నా ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ర్యాంకు, లేదన్నా మెరిట్ అంటే మెరిట్. ఇది ఇప్పుడు కాదు, మీకు మార్కులు వచ్చిన తర్వాత రేపు పొద్దున మనకు కౌన్సిలింగ్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడే దీంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనము ఆ ప్రిడిక్షన్ని మనమే ప్రిడిక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మన వెబ్సైట్లో
ప్రతి కాలేజ్కి సంబంధించినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిద్దిపేట మెడికల్ కాలేజే చూద్దాం. ఈ సిద్దిపేట మెడికల్ కాలేజ్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ లేదంటే ఒక కాకతీయ మెడికల్ కాలేజ్ చూద్దాం. కాకతీయ మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఆ కాలేజ్కి సంబంధించిన టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఆ కాలేజ్ వెబ్సైట్ ఏంటిది, ఆ వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అడ్మిషన్ ప్రాసెస్, అక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అడ్మిషన్ లిస్టు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. అంటే ఏపీ కాలేజెస్, తెలంగాణ కాలేజెస్, ఆల్ ఇండియా కాలేజ్, ఈ విధంగా సో అవన్నీ కూడా ఒక్క దాటి మీదకి తీసుకొచ్చేసి అన్ని రకాల రిపోర్ట్స్ అన్ని కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద పెట్టడం జరిగింది. కాబట్టి మీకు యూటిలైజ్ అనిపిస్తే సో దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో చాలా వరకు కూడా మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఒక కాలేజీ గురించే కాదు అన్ని కాలేజీ గురించి కూడా మనం కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫాదర్ కులం గురించి చేసాము. నెక్స్ట్ ఏ కాలేజ్ అనేది మేజర్గా కామెంట్స్ వస్తే ఈ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటే డెఫినెట్గా ఆ కాలేజ్ పైన మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంతకుముందు గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, ఈ విధంగా ఏపీ తెలంగాణ సంబంధించి టాప్ కాలేజీల పైన ఆల్రెడీ వీడియోలు చేశాను. ఒకసారి ప్రీవియస్ వీడియోలు వెళ్ళి చెక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఎంబీబీఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయడము, అదేవిధంగా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. సో వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ నచ్చితే ఇక్కడ ఏవైతే బటన్స్ ఉన్నాయో ఈ 599 పైన క్లిక్ చేయగానే ఒక ఫామ్ వస్తుంది. ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి, అమౌంట్ పే చేసేయండి. 799 ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ పైన క్లిక్ చేసేయండి. సో ఆ ఫామ్ ఫిల్ చేసేసి అమౌంట్ పే చేసేయండి. విత్ ఇన్ 1 minute మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. అక్కడి నుంచి వెబ్సైట్ మీరే యాక్సెస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.